హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుదాం. తనది కాని దాన్ని, శ్రమ రావడానికి కారణాన్ని రాశాడు బైబిల్లో. తనది కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి నందు వారికి శ్రమ నందు బైబిల్లో. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకముందు, అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మా చిన్న ఇల్లు ఉండేది, మా పక్కన ఇంకొక ఇల్లు ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే, నేను కాలేజీకి వెళ్ళిపోయినప్పుడు, మా నాన్న పానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న సర్వే రాయి తీసుకొచ్చి ఇలా జరిపేస్తూ ఉండేవారు. ఏ రాయి అండి అదే? సర్వే రాయ, సరిహద్దు రాయ. ఈ సరిహద్దు రాయ జరుపుతూ ఉండేవాడు. ఇక్కడ ఉన్న రాయి ఇక్కడ తీయగానే ఒక గేజ్ చచ్చిపోయింది, దాని ఖరీదు 10,000 ఉంటుంది. అయితే ఆయన ఏమనుకుంటున్నాడు, మామూలుగా చచ్చిపోయింది అనుకుంటున్నాడు తప్ప, నాది కాని దాన్ని నేనేం చేస్తున్నాను, ఆక్రమించుకుంటున్నాను. మరలా ఇక్కడున్న రాయి కొంచెం ఎదురు జరిపితే 4 మేకలు చచ్చిపోయినాయి. ఒక రోజుని మాతో వాళ్ళు దెబ్బలాటేసుకున్నారు. అదే రాశాడు ఇక్కడ. ఏం రాశాడంటే, తనది కాని దాన్ని ఆక్రమించుకొని. ఇలా ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదైనా స్థలం చూడడం, ఒక రాటయ్యడు, మెల్లగా గుడి చేయడం, దాన్ని ఆక్రమించుకోవడం, తర్వాత బిల్డింగ్ కట్టుకోవడం. అరే ఇది నాది కాదు కదా, ఈ స్థలం నాది కాదు కదా, ఈ స్థలానికి నాకు సంబంధం లేదు కదా. అబ్రహాం దగ్గరికి వచ్చారు. శారమ్మ చచ్చిపోయినప్పుడు ఆ దేశపు రాజు అన్నాడు, అయ్యా నీ నచ్చిన స్థలంలో పెట్టుకో, నువ్వు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదంటే అబ్రహాం అన్నాడు, అది కుదరదయ్యా, ఆ గుహ ఉందే అది డబ్బులకి నాకు, అంతేగాని ఊరికినే వద్దు అన్నాడు. వెల ఇచ్చి కొనకుండా నువ్వు ఆక్రమించుకున్నావంటే ఏదో రోజు నీకు శ్రమ వస్తుంది. ఆ స్థలం 10 రూపాయలు అనుకో, కనీసం 5 రూపాయలైనా ఇవ్వాలా, లేదా ఆ స్థలం కాలోడు వచ్చి మీకు రాసన్నా రాసి ఇవ్వాలా. ఇలా ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. పైపేసి మళ్ళీ ఆదివారం ప్రార్థనలో ఆక్రమించుకుంటున్నావా? నీది కాని దాన్ని నువ్వు ఆక్రమించుకుంటున్నావా? ఆ స్థలానికి నీకు సంబంధం లేదు, అయినా నువ్వు ఆక్రమించుకుంటున్నావా? తనది కాని దాన్ని ఆక్రమించుకొని, రెండోది ఏమవుతున్నారంటే వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. ఆక్రమించుకున్న వాళ్ళు అభివృద్ధి పొందుతారటండి, అది విచిత్రం. కానీ ఒక రోజున ఇంటికి ఏమవుతుంది చెప్పండి, శ్రమ వస్తుంది. ఇంకో మాట ఉంది అక్కడ చూడు, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. నేను 4 మాటలు చెప్పాను. 1, భయభక్తులు లేకుండాటయు శ్రమకు